హాయ్ గైస్, వెల్కమ్ టు పైథాన్ దక్షిగురు. ఈ ఛానల్లో పైథాన్, డేటా సైన్స్, ఎస్క్యూఎల్ లాంటి కోర్సెస్ని మనం తెలుగులో ఫ్రమ్ బిగినర్ టు కంపెనీ లెవెల్ వరకు నేర్చుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోకి ఎంటర్ అయితే, సో ఫస్ట్ ఈ వీడియోలో ఏమేమి డిస్కస్ చేస్తామో ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ పైథాన్, వై పైథాన్ ఈజ్ యూజ్డ్, వై పైథాన్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ వేర్ ఇట్ ఈస్ యూజ్డ్, కెరీర్ ఆపర్చునిటీస్, తర్వాత వై పైథాన్ ఈజ్ బెస్ట్ ఫర్ బిగినర్స్, హూ కెన్ లెర్న్ పైథాన్. ఇవన్నిట్లకి మనం ఒకసారి ఆన్సర్స్ అనేవి ఈ వీడియోలో కంప్లీట్ చేద్దాం. సో ఇందులో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ పైథాన్ ఇంట్రడక్షన్. వాట్ ఈస్ పైథాన్, వై పైథాన్, వేర్ ఇట్ ఈస్ యూస్డ్, ఇవన్నీ ఇందులో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ పైథాన్? పైథాన్ అంటే ఏంటి? సో పైథాన్ ఈజ్ అ high level programming language used to give instruction to computers. It is simple, readable and easy to learn, and it is suitable for beginners and as well as professionals. So high level programming language ante entante, it is easy to అండర్స్టాండ్ బై హ్యూమన్స్, అంటే మన మనుషులకి ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్ని హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. సో ఇట్ ఈస్ దిస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ టు గివ్ ఇన్స్ట్రక్షన్ టు ద కంప్యూటర్స్. ఇదనే కాదు, ఏ లాంగ్వేజ్ అయినా కానీ మనకు కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తాయి. అండ్ బేసికల్లీ పైథాన్ ఈజ్ సింపుల్ and it is easy to read because it is having very less code and it is in the general English form. అది జనరల్ ఇంగ్లీష్ ఫామ్లో ఉంటుంది కాబట్టి మనం ఈజీగా చదవచ్చు, యాజ్ వెల్ యాజ్ ఈజీగా నేర్చుకోవచ్చు కూడా, ఎందుకంటే డ్యూ టు ఇస్ లెస్ సింటాక్స్ అండ్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ బిగినర్స్ అండ్ ప్రొఫెషనల్స్. సో ఇది బిగినర్స్కి యాజ్ వెల్ యాజ్ ప్రొఫెషనల్స్కి ఇద్దరికి ఈజీగా సూట్ అవుతుంది, బికాస్ ఇందులో మనకు కోడ్ అనేది కన్సైజ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ సింటాక్సెస్ అనేది తక్కువ ఉంటాయి. అండ్ దీంట్లో ఏంటంటే ఎక్కువ సోర్సెస్ నుంచి మనం ఈ కోడ్ని తీసుకోగలం. నెక్స్ట్, వై డూ వీ నీడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్? కంప్యూటర్స్ డో నాట్ అండర్స్టాండ్ హ్యూమన్ లాంగ్వేజ్ రియలీ. కంప్యూటర్స్ మన మనుషులు మాట్లాడుకునే భాషను డైరెక్ట్గా అర్థం చేసుకోలేవు. సో దానికి ఏంటంటే మనం ఇచ్చే భాషని కన్వర్ట్ చేసుకొని బైనరీలోకి, ఆ బైనరీ టర్మ్స్ని ఒకసారి ఆ మెషిన్కి ఇస్తే ఆ మెషిన్ అనేది దాన్ని అర్థం చేసుకొని దాన్ని మళ్ళీ ఇన్ రిటర్న్ ప్రోగ్రామింగ్లోకి ఇచ్చి అవుట్పుట్లో మనకు డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ ప్రాసెస్ ఏంటి అంటే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ ఓన్లీ అ ప్లాట్ఫామ్ విచ్ విల్ హెల్ప్స్ ఆర్ విచ్ విల్ యాక్ట్స్ యాజ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ కంప్యూటర్స్. ఓకే, నెక్స్ట్, వేర్ ఈజ్ పైథాన్ యూస్డ్? పైథాన్ ఎక్కడెక్కడ యూస్ చేస్తామంటే, నార్మల్గా వెబ్ డెవలప్మెంట్లో లైక్ వెబ్సైట్ డిజైనింగ్ అండ్ ఇంకా ఏదన్నా డేటా సైన్స్ వచ్చేసి అనాలిసిస్ కోసం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లైక్ కొన్ని లేటెస్ట్ మోడల్స్ని డిప్లాయ్ చేయడం, క్రియేట్ చేయడం కోసం, అండ్ మెషిన్ లెర్నింగ్ కూడా మోడల్స్ని ట్రైన్ చేయడం కోసం. తర్వాత ఆటోమేషన్ అంటే ఆటోమేట్ చేయడం, ఏదైనా ఒక ప్రాసెస్ని రిపిటేటివ్ ప్రాసెస్ ఉంటే వాటిని ఆటోమేట్ చేయడానికి, అండ్ యాజ్ వెల్ యాజ్ సైబర్ సెక్యూరిటీలో మోస్ట్ ప్రామినెంట్లీ సమ్ కోడ్స్ ఏదైతే ఉంటాయో దాన్ని రాయడానికి, టూల్స్ని వాడడానికి మనం ఈ పైథాన్ అనేది యూస్ చేస్తాం. నెక్స్ట్, కంపెనీస్ యూజింగ్ పైథాన్. సో ఏ కంపెనీస్ పైథాన్ని ఇంకా యూస్ చేస్తూ ఉన్నాయి అంటే, సో టాప్ ఎంఎన్సీస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు పైథాన్తో రన్ అవుతూ ఉన్నాయి, లైక్ గూగుల్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, నెట్ఫ్లిక్స్, అమెజాన్, ఫేస్బుక్. ఈవెన్ ఇవన్నీ కాకుండా మళ్ళీ ఇంకా చాలా గ్లోబల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పైథాన్ ఇంకా ట్రస్ట్ చేస్తున్నాయి, అంటే పైథాన్ని ఇంకా యూస్ చేస్తున్నాయి కూడా. ఓకే, నెక్స్ట్, కెరీర్ ఆపర్చునిటీస్ విత్ పైథాన్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. సో మనకు పైథాన్తో ఏమేమి ఉంటాయంటే, పైథాన్ డెవలపర్ అవ్వచ్చు, లేదా డేటా అనలిస్ట్ అవ్వచ్చు, డేటా సైంటిస్ట్ అవ్వచ్చు, ఆటోమేషన్ ఇంజనీర్ అవ్వచ్చు, బ్యాక్ ఎండ్ డెవలపర్ అవ్వచ్చు, ఇంకా కావాలంటే సిస్టమ్ ఇంజనీర్ కూడా అవ్వచ్చు ఫర్ ఫ్రెషర్స్. సో ఇవన్నీ కూడా మనకు జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్, ఇట్ ఈస్ కరెంట్లీ ఇన్ డిమాండ్ ఇన్ ద మార్కెట్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి, వై పైథాన్ ఈస్ బెస్ట్ ఫర్ బిగినర్స్? బిగినర్స్కి ఎందుకు బెస్ట్ అంటే, ఇట్ ఈస్ ఈజీ టు లెర్న్. ఇందాక చెప్పినట్లు అది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ లైక్ సింటాక్స్. సో జనరల్ ఇంగ్లీష్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, సింటాక్స్ ఏం స్పెషల్గా ఏదో 4-5 లైన్స్ ఆర్ 10 లైన్స్ అలా ఏమి ఉండదు. జస్ట్ ఇట్ ఈస్ ఇన్ అ సింగిల్ లైన్ వితౌట్ ఎనీ సెమీకోలన్స్ లైక్ దట్, అండ్ ఫ్యూర్ లైన్స్ ఆఫ్ కోడ్. సో చెప్పుకున్నట్లయితే సి లాంగ్వేజ్లో కానీ జావాతో కంపేర్ చేసుకుంటే పైథాన్ ఈస్ వెరీ షార్ట్, అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్
లార్జ్ కమ్యూనిటీ సపోర్ట్. అంటే నువ్వు ఏదన్నా కోడ్ మనకు అర్థం కాలేదు అంటే జస్ట్ కాపీ చేసుకొని ఆ ఎర్రర్‌ని గూగుల్‌కి ఇస్తే ఆ గూగుల్ ఆ ఎర్రర్‌ని సాల్వ్ చేసి నీకు ఫాస్ట్‌గా ఆన్సర్ ఇస్తుంది. అంటే దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆన్సర్స్. కమ్యూనిటీస్ ఏవేవైతే ఉన్నాయో పైథాన్ కమ్యూనిటీస్ దాని మీద చాలా ఎర్రర్స్ మీద ప్రాక్టీస్ చేసి అది ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. లైక్ నీకు ఏదన్నా ఎర్రర్ వచ్చిందంటే ఎర్రర్‌కి సంబంధించిన ఆన్సర్ ఈజీగా దొరుకుతుంది. ఓకే. నెక్స్ట్ ఫాస్టర్ డెవలప్‌మెంట్. ఈ పైథాన్ అనేది ఫాస్ట్‌గా డెవలప్‌మెంట్ ఉంటుంది. నెక్స్ట్ పైథాన్ వర్సెస్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో, మిగిలిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌తో కంపేర్ చేస్తే పైథాన్ అనేది చాలా క్లీన్ అండ్ షార్ట్ ఉంటుంది. అండ్ డీబగ్గింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మిగిలిన లాంగ్వేజ్ చూసుకుంటే అయితే వాటిలో ఎక్కువ కోడ్స్ ఉంటాయి. కానీ ఇందులో తక్కువ కోడ్స్ ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ ఫాస్టర్ ప్రోగ్రామింగ్ డెవలప్‌మెంట్. సో, ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దాని డెవలప్‌మెంట్ ఏదైతే ఉందో, ఆ డెవలప్‌మెంట్ చాలా ఫాస్ట్‌గా చేయొచ్చు మిగిలిన వాటితో కంపేర్ చేస్తే. ఎందుకంటే మిగిలిన వాటికి సమ్ సెట్ ఆఫ్ మోడల్స్ అండ్ సమ్ సెట్ ఆఫ్ ఇంపోర్ట్స్ అవన్నీ ఉంటాయి. దీనికి ఉంటాయి, ఉండవని కాదు. బట్ దాంతో కంపేర్ చేస్తే ఇవి చాలా ఫాస్ట్‌గా ఉంటుంది అండ్ ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అండ్ బై డిఫాల్ట్ కొన్ని ప్రీ బిల్ట్ మోడల్స్ అనేవి పైథాన్‌లో ఫిక్స్ చేసేసుంటారు. సో, దాంతో నువ్వు వర్క్‌ని ఇంకా ఈజీగా చేసేయొచ్చు. లైక్ నీకు ఏ టాస్క్ ఉన్నా గానీ, ఆ టాస్క్‌ని సమ్ మోడల్స్ యూజ్ చేసుకొనో, సమ్ మాడ్యూల్స్ యూజ్ చేసుకొనో ఈజీగా రన్ చేసేయొచ్చు. అండ్ ఐడియల్ ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఎందుకు అంటామంటే, సో, బిగినర్స్‌కి దీంతో స్టార్ట్ చేస్తే మనకు నెక్స్ట్ లెవెల్స్‌కి ఈజీగా వెళ్ళొచ్చు అని. నెక్స్ట్ హూ కెన్ లెర్న్ పైథాన్. సో, స్టూడెంట్స్ గానీ, ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ గానీ, వర్కింగ్ ప్రొఫెషనల్స్ గానీ, నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ లెర్నర్స్ గానీ, లేదంటే ఈ ప్రోగ్రామింగ్ మీద పూర్తిగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు గానీ, ఇవన్నీ గూడా పైథాన్ నేర్చుకునే వాళ్ళు అని చెప్పొచ్చు. అండ్ దీనికి ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. ప్రియోర్ కోడింగ్ నాలెడ్జ్. జస్ట్ అప్పుడే స్టార్ట్ చేసి, ఇప్పుడే నేర్చుకోవడం గూడా స్టార్ట్ చేసేయొచ్చు. సో, థాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మనకు మన ఛానెల్‌ని ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఈ కంటెంట్‌ని మీరు మిస్ అవ్వరు. థాంక్ యూ.